1980s నుంచి 1990s వరకు ఒక్కసారిగా ముంబైని కోల్కతాని వెన్నులో వణుకు పుట్టించిన మిస్టీరియస్ సీరియల్ కిల్లర్ కేసు ఇది. అసలు ఏం జరిగిందంటే 1985 నుంచి 1988 వరకు బాంబేలో కేసులు అయితే మొదలయ్యాయన్నమాట. ముందుగా ఈ సీరియల్ కిల్లర్ చూస్ చేసుకున్న టార్గెట్స్ వచ్చేసి ఎలా ఉంటారంటే మెయిన్లీ హోమ్లెస్ పీపుల్ అయితే ఉంటారు, పూర్ పీపుల్ అయితే ఉంటారు, అండ్ ఎవరైతే ప్లాట్ఫామ్స్ మీద పడుకున్న బెగ్గర్స్ అయితే ఉంటారో వాళ్ళని మెయిన్ టార్గెట్ అయితే తిని అనుకొని వాళ్ళ దగ్గరికి అయితే రాత్రి వెళ్ళిపోతాడు. రాత్రి అయితే చాలు ప్లాట్ఫామ్ మీద పడుకున్న బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళి పెద్ద బండరాయి తీసుకొని వాళ్ళ నెత్తి మీద అయితే కొట్టి నుజ్జు చేసి మరీ చంపేవాడు అనమాట. ఇంకా మార్నింగ్ పోలీసులు హత్య జరిగిన చోటు దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క ఎవిడెన్స్ కూడా వాళ్ళకైతే దొరకలేదన్నమాట. వాళ్ళు ఒక రోజు కాదు 2 రోజులు కాదు వరుస పెట్టి హత్యలు చేసుకుంటూ అయితే వచ్చారనమాట. తర్వాత ఏమైందో తెలియదు కానీ బాంబే తర్వాత ఇన్సిడెంట్స్ అయితే జరగడం ఆగిపోయి ఇంకా సర్ప్రైజింగ్లీ 1989లో సేమ్ అదే ప్యాటర్న్లో కలకత్తాలో హత్యలు జరగడం అయితే మొదలయ్యాయన్నమాట. సేమ్ అదే బండరాయి తీసుకోవడం నెత్తినైతే నుజ్జు చేయడం అనమాట. ఆ తర్వాత పోలీసులు అక్కడికి కూడా అయితే వచ్చారు, బట్ ఎటువంటి ఎవిడెన్స్ అయితే దొరకలేదన్నమాట. సో బాంబేలో జరిగిన ఇన్సిడెంట్స్ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్స్ సేమ్గా అయితే జరిగాయి. మరి ఒక పర్సనే చంపాడా, మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారా అనేది ఇప్పటికీ పోలీసులకి అయితే తెలియదు అనమాట. సో ఇప్పటికీ ఈ కేసు అనేది స్టిల్ అన్సాల్వ్డ్గా అయితే మిగిలిందనమాట. అండ్ బండరాయితో కొడుతున్నాడు కాబట్టి ఈ కేసుని స్టోన్ మ్యాన్ మర్డర్స్ అని అయితే అంటున్నారు అనమాట. ఇంకా ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగినప్పటి నుంచి పోలీసులు హై టైట్ ప్యాట్రోలింగ్ అయితే చేయడం మొదలెట్టారు. అప్పటి నుంచి వెన్నులో వణుకైతే పుడుతుందన్నమాట బాంబే అండ్ కలకత్తాకి ఎవరైతే బెగ్గర్స్ అయితే ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళకనమాట. అయితే ఈ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని స్టోన్ మ్యాన్ మర్డర్స్ అని చెప్పేసి ఒక మూవీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆ మూవీ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసాను గైస్. సో ఇది ఈరోజు కేసు విషయం వచ్చేసి. ఇలా మన ఛానల్లో చాలా క్రైమ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకవేళ నచ్చితే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.